టీమిండియాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిపోయాడు. అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ ముందున్న సవాళ్లు ఏంటి, తను ఏ టార్గెట్స్ సాధించాలి, ఆ టార్గెట్స్ సాధించే సత్తా గంభీర్లో ఉందా, ఆ విషయం గురించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ మనం గౌతమ్ గంభీర్ ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. ఐపీఎల్లో కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు 2 ట్రోఫీలను అందించాడు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ను 2 సార్లు ప్లే ఆఫ్స్ వరకు తీసుకుని వెళ్ళాడు. కోల్కతా నైట్ రైడర్స్కు మెంటర్ అయిన మొదటి సంవత్సరమే కప్పును తెచ్చిపెట్టాడు. గౌతమ్ గంభీర్ డిసెంబర్ 31, 2027 వరకు టీమిండియాకు కోచ్గా ఉండబోతున్నాడు. ఒకసారి ఈ గ్యాప్లో ఎలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి, ఎలాంటి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఉన్నాయి అన్నది ఒకసారి గమనించాము అంటే ఇంకొన్ని నెలల్లోనే టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రాబోతోంది. ఇక ఆ తర్వాత మళ్ళీ 2025లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉండబోతోంది. ఇక ఆ తర్వాత 2026లో T20 వరల్డ్ కప్ ఉండబోతోంది. ఇక 2027లో వన్డే వరల్డ్ కప్ ఉండబోతోంది. సో ఈ విధంగా గంభీర్ ముందు ఒక 4 ఇంపార్టెంట్ టార్గెట్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకొక టార్గెట్ కూడా ఉంది. అదేంటి అంటే టీమిండియా మరియు అలాగే ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది, మనందరికీ తెలుసు. సో ఈ సిరీస్ని కూడా టీమిండియా కానీ టీమిండియా అభిమానులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఓవర్సీస్లో మన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఇది ఒక మార్గం అనమాట. సో ఇది కూడా ఒక రకంగా ఇంపార్టెంటే ఏ హెడ్ కోచ్కైనా. సో ఇలా చూసుకున్నాము అంటే దాదాపు గంభీర్ ఉండే 3 సంవత్సరాల కాలంలోనే 5 టార్గెట్స్ గంభీర్ ముందు ఉన్నాయి. సో ఈ 5లో కనీసం 2-3 టార్గెట్స్ తను రీచ్ అయినా వన్ ఆఫ్ ద మోస్ట్ కాదు, లెజెండరీ సక్సెస్ఫుల్ కోచ్ జాబితాలో చేరిపోతాడు. మరి గంభీర్కు ఈ సత్తా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. యాక్చువల్గా గంభీర్ మెంటాలిటీ ఏంటి అంటే ఓటమిని అంగీకరించాడు. ప్లేయర్స్లో ద బెస్ట్ని బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది మనం చాలా సందర్భాల్లో గమనించాము. అందుకే గంభీర్ సక్సెస్ఫుల్ కోచ్ అవుతాడని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.